లో ఈ యొక్క బడ్జెట్లో దేశానికి 3 కర్తవ్యాలను ముఖ్యంగా మనం ముందు పెట్టడం జరిగింది. ఒకటి ఆర్థికమైనటువంటి ప్రగతి, రెండోది ప్రజల ఆకాంక్షలు, మూడోది సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ బడ్జెట్ మొత్తం కూడా దేశ ఆర్థిక ప్రగతి, అదేవిధంగా ప్రజలకు ఏదైతే అవసరమో, ఏ విధంగా అయితే ప్రజలు ఈ యొక్క ప్రగతిలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, మరి వారి ఒక జీవితాల్లో మార్పులు రావాలి అనేటటువంటి యొక్క ఆకాంక్షని ఈ యొక్క బడ్జెట్ని మనము దాంట్లో ఉన్నటువంటి యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ ఉన్నాం. మూడోది కర్తవ్యంగా చేసేటటువంటి యొక్క మనం అందరం గుర్తు చేసేటటువంటి యొక్క ఈ యొక్క ప్రభుత్వం అందరినీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరితో ఈ సమాజంలో అన్ని రంగాలకు ఈ యొక్క ప్రభుత్వం ఒక తోడు ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అందరి కోసము, ప్రతి ఒక్కరి యొక్క వికాసం కోసము, వికసిత భారత్ ఏదైతే మనం స్వప్నం చూస్తూ ఉన్నామో దాని మేరకై ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ నుంచి అనేక స్థానాలకు స్పీడ్ రైల్ ట్రైన్స్ ఈరోజు పెట్టడం జరిగింది. తద్వారా హైదరాబాద్ నుంచి అనేక స్థానాలకు రాకపోకలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపారం కానీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంఎస్ఎంఈ కానీ, గ్రోత్ సెంటర్స్ కానీ, వీటన్నిటి కూడా మొత్తం రాష్ట్రంలో ఈరోజు అవకాశం ఉన్నది. తెలంగాణకు ఒక ఈ యొక్క నిర్ణయం వల్ల, ఈ విధానం వల్ల మంచి ఒక కారిడోర్, అది ఫార్మసీ కావచ్చు, ఎంఎస్ఎంఎస్ కావచ్చు, లేకుంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కావచ్చు, రకరకాలైనటువంటి ఇండస్ట్రీలు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాలు ఏతున్నాయో, విధానాలు ఏతున్నాయో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా మన భారత ఒక ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నాయి. ఇటు విద్యార్థులకు, ఇటు ఇండస్ట్రియల్ జోన్స్లో, ఇండస్ట్రియల్ సెక్టార్స్లో అక్కడ కాలేజెస్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మెడికల్ ఏదైతే ఫీల్డ్ ఉందో, క్యాన్సర్ ఒక మందులకు ధర తగ్గించడము, హాస్పిటల్స్ ముఖ్యంగా ఆయుర్వేదాలో హాస్పిటల్స్ని 2 జాతీయ స్థాయిలో హాస్పిటల్స్ నిర్మాణం చేయడము, ఆయుర్వేదానికి పెద్దపీట వేయడము, దాంతోపాటు హెల్త్ సెక్టార్లో కూడా అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కూడా గతంలో ఏదైతే మన ఒక మధ్యవర్తి కుటుంబాలకు ఇన్కమ్ ట్యాక్స్ రేజ్ చేయడం జరిగిందో దాన్ని అదే విధంగా ఉంచి మరి భారతదేశ ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి ఈ యొక్క బడ్జెట్ ఒక ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక అంశాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా దీన్ని ఇండస్ట్రియల్ గ్రోత్ అవుతుందో, అది ఎడ్యుకేషన్ అవుతుందో, దీనికి లింక్ పెట్టి ఇండస్ట్రియల్ జోన్లోనే స్కిల్ డెవలప్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రైవేటైజేషన్తో పాటు ప్రభుత్వ రంగంలో కూడా అనేక మార్పులు చేయడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ మన ఒక భారతదేశంలో అందరికీ, తర్వాత తెలంగాణ కూడా ఒక మంచి ఉపయోగకరమైనటువంటి యొక్క బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా హైదరాబాద్, తెలంగాణలో దాన్ని అమలు పరచడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఉన్న అనేక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆ యొక్క నిర్ణయాలు ఈ యొక్క ఇక్కడ అమలు పరుస్తున్నాం. కాబట్టి దానివల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు ముఖ్యంగా మంచి ఒక వారి ఆకాంక్ష తగ్గట్టు మంచి ఈ బడ్జెట్గా భావిస్తూ ఉన్నాము. ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు 9వ ప్రవేశపెట్టినందుకు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి ప్రజా ఒక ఫ్రెండ్లీగా, ప్రజా ఒక మైత్రంగా ఉన్నటువంటి బడ్జెట్ని, పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్, గ్రోత్ బడ్జెట్, ఈ యొక్క బడ్జెట్ని అభివృద్ధి బడ్జెట్ కింద, గ్రోత్ బడ్జెట్ కింద తప్పకుండా మన భారతదేశం ఏదైతే మనం ఇప్పుడు 4వ స్థానం ఉన్నామో
త్వరలోనే ఈ బడ్జెట్ మనం పడినప్పుడు 3వ స్థానంలో మనం ఉంటామని చెప్పేసి కూడా ఈ సంవత్సరం అని చెప్పేసి భావిస్తూ మరి అదేవిధంగా ఏదైతే మనకు ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించారో టోటల్ బడ్జెట్ ఏదో డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికీ దానిపైన మళ్ళీ వివరించి మీ అడ్రస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. తెలంగాణలో బడ్జెట్లో కూడా తెలంగాణ బడ్జెట్లో కూడా హైదరాబాద్కు, నల్గొండకు, కొడంగల్కు, ఖమ్మంకు ఉండదు. ఏ బడ్జెట్ అయినా మొత్తం దేశానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. దాంట్లో తీసుకున్న నిర్ణయాలు ఆ ప్రాంతానికి ఎంతవరకు లాభం వస్తుంది ఎంతవరకు చూడాలి. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు మంచి ఉపయోగకరమైనటువంటి ఒక విషయాలు. ఎంత అలాట్మెంట్ అవుతుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ రేపు వస్తాయి. దాని మీద తర్వాత మాట్లాడతాం. ఏ ఒక్క బడ్జెట్ కూడా, ఏ రాష్ట్రం బడ్జెట్ కూడా, ఏ దేశం బడ్జెట్ కూడా ఒక ప్రాంతానికి అనేది బడ్జెట్ ఉండవు. అంటే హైదరాబాద్ హైలైట్ చేశారు కదా. అంటే రైలు వద్దా, మనకు ట్రైన్స్ వద్దా, మనకు రైల్వే వద్దా. రైల్వే వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మనకు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. మరి అవి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటే కాదు, మీకు చాలా వరకు ఈ యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్లో కూడా ముఖ్యంగా ఫార్మాలు, హైదరాబాద్ ఫార్మా హబ్ అది. వారు తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ ఉన్న ఫార్మా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత దాంతోపాటు ట్రేడ్తో పాటు మీకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఎక్కడైతే గ్రోత్ సెంటర్స్ పెడతామో అక్కడ ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా పెడుతున్నాం. తద్వారా స్కిల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో మ్యాక్సిమం బెనిఫిట్ తెలంగాణకు ఈ బడ్జెట్ ద్వారా వస్తుంది. అదేవిధంగా 42% 41% రెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం వలన తప్పకుండా రాష్ట్రాలన్నీ కూడా మంచి ఒక లాభం చెందుతాయని చెప్పి భావిస్తున్నాం. 47 ప్రతిపాదనలు ఉన్నాయి సార్ ప్రభుత్వం పంపించినటువంటి. సార్ 47 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క ప్రతిపాదన కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు అన్నది ప్రభుత్వం చెప్తుంది. కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ ఏమంటే దానికి చెప్పిన వాళ్ళు ఉన్నప్పుడు బడ్జెట్ చూస్తూ ఇప్పుడు బడ్జెట్ చూడండి. వాళ్ళు ఉన్న బడ్జెట్ ఎట్లా ఉండే, ఇప్పుడు బడ్జెట్ ఎట్లున్నది. వాళ్ళు ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి నిర్ణయాలు చూడండి, ఇప్పుడు నిర్ణయాలు చూడండి. కాంగ్రెస్ పార్టీకి అసలు బడ్జెట్ మీద మాట్లాడే అధికారమే లేదు. ఉన్నదంతా దేశ బడ్జెట్ అంతా వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళ బడ్జెట్ ఏముంది, వాళ్ళ బడ్జెట్ ఏం మాట్లాడతారు. వాళ్ళ మాట మీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత ఫిగర్స్ అంటే తర్వాత మాట్లాడతారు.